హలో అండి. కథామృతం ఆడియో నవల్స్‌లో అరికపూడి కౌసల్యాదేవి గారు రాసిన 'మోహన మురళి' 4వ భాగం. కృత కృతజ్ఞతా వాక్యాలవి వద్దు కానీ మీకు నాదో సలహా. ఇక మీరు ఉండలేరేమో అనిపిస్తుంది. ఇల్లు అమ్మి మీరు మంచి పట్టణంలో వసతి ఏర్పరచుకొని అమ్మాయిని చదివించి మంచి భవిష్యత్తును కలిగించండి. గోపెమ్మ ఎటూ మాట్లాడలేదు. ఆమె మనసు చాలా విరక్తిగా ఉంది. కానీ హితైషి, విశ్వాసపాత్రురాలు అయిన సుబ్బమ్మ ఆమె తరఫున మాట్లాడింది. మీ తల్లి కడుపు చల్లగా ఉండాలి ఇన్స్‌పెక్టర్ బాబు. మీరు కష్టం సుఖం అన్నీ తెలిసిన వారిలాగున్నారు. మీరే నలుగురు పెద్దలను సమావేశపరిచి ఏమిస్తారో ఇవ్వమనండి. ఈ ఇంటికి మూల్యం. దాంతో ఆ తల్లి బిడ్డ ఎటైనా పోయి బతుకుతారు. ఇది మీ డ్యూటీ కాకున్నా ఈ పసిపిల్ల మురళిపై దయతోనైనా చేసి పెట్టండి. ఇన్స్‌పెక్టర్ ఇబ్బందిగా చూశాడు. తాను హద్దులు మీరి ఏం మాట్లాడినా, తన విధి నిర్వహణను దాటి ఏ పని చేసినా పై అధికారుల నుండి మందలింపు వినవలసి వస్తుంది. అయితే ఊరి పెద్దలు ఘటికులు. అప్పటికప్పుడు తమలో తాము గుసగుసగా తర్జన భర్జన సలిపారు. ఈ పీడ ఇక్కడి నుండి పోవాలి, లేకుంటే ఇంకెవరి కాపురం చెడగొడుతుందో. పోలీసు వారి దృష్టిలోకెళ్ళాం గనక మన ఆటలు సాగవు. ఎంతో కొంత ముఖాన కొట్టి పొమ్మందాం. ఇంటి ఖరీదు ఈనాడు 2 లక్షలు మించే ఉంటుంది. అయితే అంత చెల్లించి ఈ మారుమూల ఊళ్ళో ఎవడు కొంటాడులే. శేఖర్ కనుసైగతోనే జనాన్ని తన అదుపులోకి తెచ్చుకున్నాడు. మా ఇల్లు ఇది. ఇంకొకడు కొనటం అంటే మాతో తగవ పెట్టుకున్నట్టే. ఇది మా పరువుకు సంబంధించింది. దానికి ఓ 25,000 పారేస్తాం, పొమ్మనండి. అమ్మకం లేదు, గిమ్మకం లేదు. ఖబర్దార్. ఊరి జనంలో ఇక ఎటువంటి విషయంలోనూ ఐకమత్యం లేకున్నా ఇటువంటి వాటిలో మాత్రం తప్పక కట్టుబడి ఉంటుంది. శేఖర్ మాటకు ఎవ్వరూ ఎదురాడలేదు. ఫలితంగా గోపెమ్మ మురళితో ఆ ఊరును వదిలింది. శేఖర్ దయాధర్మంగా ఇచ్చిన ధనంతో. ఇంత దుఃఖంలోనూ ఒకే ఒక్క ఆనందం సుబ్బమ్మ. నా మురళి జీవితం గౌరవంగా ఉంటుంది ఇక. నన్ను నా తల్లి విక్రయించినట్లు నేను మురళిని విక్రయించను, చదివిస్తాను అంది గోపెమ్మ పట్నం పోయే బస్సు వరకు తనను సాగనంపవచ్చిన సుబ్బమ్మతో. అవునమ్మా, అలాగే చెయ్యండి. మన బతుకులు ఒక బతికేనా? చి, సొంత పశువులను విక్రయించినట్లే జరిగిందమ్మా మన ఇద్దరి బ్రతుకుల్లోనూ. మన పిల్లలకు కూడా ఈ దుర్గతి వద్దు. నిత్య సంఘర్షణతో, చేదు అనుభవాలతో భారంగా బ్రతికే కుటుంబాల్లోని పిల్లలకు సహజంగా తమ వయసు, ఇతర బాలబాలికల కంటే అధిక అవగాహన, జ్ఞానాలు, ఆలోచన పటిష్టత ఉంటాయి. అందుకే మురళికి జరుగుతున్న ప్రతి విషయం అర్థమవుతుంది. అక్కడ చేరిన ప్రతి వ్యక్తి మాట్లాడుతున్న మాట, చూపు, నడవడిక ఆమె మనసును శాశ్వతంగా ముద్రపడ్డాయి. ఇల్లు వదులుతూ మోహన్ ఇంటివైపు మురళి దీనంగా చూసింది. బండి సాగిపోతుంటే తిరిగి తిరిగి చూసింది ఆశగా. సహృదయుడైన ఆ చెలికాడు ఎక్కడ ఎంత దూరంలో ఉన్నాడో కదా. తిరిగి వచ్చాక నా కొరకు వెతుకుతాడేమో. ఎవరు చెప్తారు అతడికి నేనెక్కడికి వెళ్ళాను? అర్థం చేసుకున్న సుబ్బమ్మ జాలిగా చూసింది. మురళి, బాగా చదువుకోమ్మా. అమ్మకు కష్టం కలిగించకు. ఎవరితో స్నేహం చేసి గొడవలు తెచ్చిపెట్టకు. మీరెవరో ఎక్కడి నుంచి వచ్చారో ఎవ్వరికీ ఏమీ చెప్పకు ఎప్పుడు. తెలిసిందా? అంటూ ఆఖర్న హితబోధ చేసింది. మురళి ఆరిందలా తల ఊపింది. తల్లి తెగేడ్చింది. ఎన్నో రోజులు ఆమె శోకంతోనే గడిపింది. కొత్త ఊర్లో తమ వివరాలను దాచి అవసరార్థం అబద్ధపు కులాన్ని చెప్పుకుని అద్దె ఇంట అతి జాగ్రత్తగా కొత్త జీవితం ప్రారంభించారు. కష్టభూయిష్టమైన ఆ ఘట్టంలోని ప్రతి వ్యక్తి, ప్రతి సంఘటన, ప్రతి క్షణం మురళికి గుర్తే. జీవితంలో మరెన్నో ప్రకరణాలైనా రావచ్చు కానీ ఈ గతించిన ఘోర ప్రకరణాలను మాత్రం అవి మరిపింపజాలవు. మోహన్ స్వగ్రామం తిరిగి వచ్చాడో లేదో నా విషయం తెలిసి ఉంటుందా? ఇప్పుడెక్కడ ఏం చేస్తున్నాడో? పెద్ద ఉద్యోగ అయ్యాడేమో. ఇంకా ఎన్నో స్నేహాలు ఏర్పడతాయి. ఏ విలువ లేని నేను ఎందుకు గుర్తుంటాను? ఆలోచనలు మహాసముద్రంలా అంతులేక పరిగెడతాయి. పట్టణం వెళ్ళిన వారంతా తిరిగి వచ్చే వరకు తాను అక్కడే కూర్చున్నానని తెలుసుకొని కంగారుపాటుతో లేచి నిలబడింది మురళి. కారులో నుండి ట్రాక్టర్, ట్రైలర్ నుండి సామాన్లు దింపుతున్నారు. పరుగున వెళ్లి కారు దిగుతున్న జయలక్ష్మి చేతిలోని వస్తువులను అందుకుంది మురళి. భార్యాభర్తలిరువురు నవ్వుతూ పలకరించారమని. ఏమిటి, తోచటం లేదా? ఒక్కతివు కూర్చున్నా? మురళి తడబడి నవ్వేసింది. అందరూ వెళ్ళిపోయి సందడి లేక. జయలక్ష్మి జాలిగా చూసింది మురళిని. ఓ, మాతో వచ్చేయాల్సింది. సరేలే,
ఇవిగో ఈ పుస్తకాలు పళ్ళు నీకోసం తెచ్చాను. తీసుకెళ్ళి నీ గదిలో పెట్టుకో. అమ్మగారేం చేస్తున్నారు? మురళి మాటలు చేష్టలు దక్కి నిలిచింది. విష్ణువర్ధనరావును జయలక్ష్మిని మార్చి మార్చి చూడసాగింది. ఆమె అంతరంగంలోని కదలిక ఆమె నేత్రాల్లో దోబూచులాడుతూ కానొస్తుంది చూపరులకు. నాకు తండ్రుంటే ఇలాగే అపురూపంగా అన్నీ తెచ్చి ఇచ్చేవారా? నేను అమ్మానాన్నలతో కలిసి సినిమాలు షికార్లు తిరిగేదాన్నా? కొంతవరకు ఆమె బాధను అర్థం చేసుకోగలిగిన విష్ణువర్ధనరావు హృదయం అర్థమైంది. చాలా అలసటగా ఉంది. త్వరగా భోజనాల ఏర్పాటు చూడమ్మా మురళి. మురళి దిగ్భ్రాంతితో ఏం చెప్పలేని స్థితిలో పడింది. నేను మీకు భోజనం? ఆ ప్రశ్నార్థకంలోని అంతరార్థాన్ని గ్రహించేంత సమయం లేదు వారికి. జయలక్ష్మి అనునయంగా అంది. ఆ, నువ్వే మురళి. మేం త్వరగా భోంచేసి కూర్చోవాలి. మాకు తెలిసిన వారు కొందరు వస్తారు ముఖ్య విషయాలు మాట్లాడడానికి. నువ్వు త్వరగా మా పనులు చూడు, పద. మురళి నేత్రాల్లో ఎన్నో సంశయాలు, ప్రశ్నలు, వేడికోళ్లు కలగాపులగమై కనిపించాయి. ఏమిటి? నీకిక్కడ ఉండటంలో గాని పనుల విషయంలో కానీ ఏమైనా చెప్పవలసి ఉంటే రేపు చెప్పు, ఇవాళ కాదు. ఏం, ఇవాళ హడావిడిగా ఉన్నాను కదూ? చిన్నపిల్లను బుజ్జగించిన తీరులో చెప్పిన ఆ ధోరణి మురళిని ఆకట్టుకుంది. అలాగేనండి. సంతోషంలో తన సంశయాలను వెనక్కి నెట్టింది. మురళి. పిలుపు వింటూనే దూరాన ఉన్న మురళి వేగంగా నడుస్తూ వచ్చింది. చేతిలో పుస్తకం, పెన్ను ఉన్నాయి. గార్డెన్ చైర్లో కూర్చున్న విష్ణువర్ధన్ రావును కానీ ఇంకా అతడి పక్క కుర్చీల్లో ఉన్న వారిని కానీ ఆమె చూడలేదు. ఇంకా ఆమె పుస్తకంలోని లెక్కలు చూసుకుంటూనే పిలిచారా అంకుల్ అని అడిగింది. విష్ణువర్ధన్ రావు కొంటెగా నవ్వుతుండటం ఆమె గమనించనే లేదు. ఏమిటి? ఏమైనా నవల చదువుకుంటున్నావా అని ఆయన అడిగిన దానికి తల ఎత్తి సమాధానం చెప్పగలంత అవకాశం కూడా లేనట్టు ఏవేవో లెక్కలతో సతమతమవుతుంది మురళి. ఆ, వచ్చింది. పొద్దుటించి లెక్క తేలక కొట్టుకుంటున్నాను. 100 రూపాయలు తేడా వస్తుంది. ఇప్పుడు దొరికింది. ఎలా? అతడి ప్రశ్న. పుస్తకం మూసిపెడుతూ అంది తలెత్తి. ఎలాగేముంది? ఉదయం బయటికి వెళ్ళేటప్పుడు మీకే ఇచ్చాను, పర్సులో 100 ఉంచి. అవునా అంకుల్? ఇప్పుడు ఆమెకు పూర్తిగా తీరికయింది మాట్లాడడానికి. కానీ అక్కడ విష్ణువర్ధన్ రావే కాక ఇంకా 2 కుర్చీల్లో 2 ఆసాములు కూర్చునున్నారు. ఒకతను యువకుడు. ఈ గొడవతో తనకేమీ పట్టనట్టుగా వార్తాపత్రిక పఠనంలో నిమగ్నమై ఉన్నాడు. ఇంకొకతను మాత్రం వృద్ధుడు. వృద్ధుడైనా బలంగా ఉన్నాడు. గుబురు మీసాలు, తీక్షణమైన చూపులు, కనిపించి కనిపించని చిరునవ్వు, సగం నెరిసిన జుట్టు, ఖరీదైన సూటు బూటు, విలువైన చేతికర్ర అన్నీ కలిసి ఆయన ఒక ప్రత్యేక వ్యక్తి అని చాటుతున్నాయి. ఎవరి అమ్మాయి విష్ణు అని అడిగాడు అతను. సెక్రటరీని వేసుకున్నావా ఏం? రిటైర్ అయ్యా కూడా హాయిగా తీరిగ్గా కూర్చోవటం రాదు నీకు. ఇన్ని వ్యాపకాలకు సెక్రటరీ ఉండవలసిందేగా మరి. వింటూ బొమ్మలా నిలిచిపోయిన మురళిని చూస్తూ నిర్మలంగా నవ్వాడు విష్ణువర్ధన్ రావు. నిజమే, సరైన పేరు పెట్టావు. మురళి నాకు సెక్రటరీలాగే పనులన్నీ తేలిక చేసింది ఈ 6 నెలల నుంచి. అవును కదమ్మా మురళి? దినపత్రిక చూస్తున్న యువకుని వదనం చివాలున ఇటు తిరిగింది. మురళిని పరిశీలనగా చూచినతడు ఏదో దీర్ఘాలోచనకు లోనయ్యాడు. మురళి, కాఫీ పలహారాలు పట్టించుకురామ్మా. నాకు చాలా ముఖ్య స్నేహితుడు వీడు. రంగనాథ్ ఉద్యోగరీత్యా ఎక్కడెక్కడో తిరిగి ఇప్పుడు రిటైర్ అయ్యి ఇక్కడికొచ్చాడు మన నెత్తి మీదకు. స్నేహితులు ఒకరినొకరు విసురుకుంటున్న మాటల విసురులను నవ్వుతూ చూస్తున్న మురళికి నెత్తిమీద పిడుగుపడినట్టే అయింది. రంగనాథ్. ఈ పేరు తాను మర్చిపోగల పేరా? అయితే ఆ రంగనాథ్ ఈ రంగనాథ్ ఒకరేనా? కాకూడదు భగవాన్. విష్ణువర్ధన్ రావు మురళిలోని అలజడినేమీ గుర్తించలేదు. తీరిగ్గా మాటల్లో పడ్డారు. వంశీ, ఏమిటో వస్తూనే అలా పేపర్లో మునిగిపోయావు? ఏమైనా మాట్లాడు. లోనికి వెళుతున్న మురళి ఈ మాటలు వింది. ఆ యువకుని పేరు వంశీ. అమ్మయ్య, నేను భయపడిందేమీ కాదు అనుకున్న మురళి హృదయభారం తగ్గినట్లయి ఎప్పటి హుషారుతో వంటింటి మనిషి చేత పలహారాలు పట్టించుకువచ్చింది. ఇరువురు స్నేహితులు దీర్ఘాలోచనలో మునిగి ఉన్నారు మురళి వచ్చేసరికి. వంశీ నిజంగా నాకొక సమస్య అయ్యాడ్రా విష్ణు. చదువుకున్న తర్వాత ఉద్యోగం చేసుకోవాలి లక్షణంగా. కానీ ఏమేమిటో వితండవాదాలు ప్రారంభించాడు. వింటూనే బిగ్గరగా నవ్వేశాడు విష్ణువర్ధన్ రావు. భలే భలే, ఇన్నాళ్ళు ఏకఛత్రాధిపత్యంగా ఏలుకొచ్చావు, ఇటు ఇంటిని అటు డిపార్ట్మెంట్ని కూడా. ఇప్పటికీ నీ వంటి అతి భయంకరుడికి కూడా ఎదురు చెప్పగల వీరుడు, అందులోనూ ఆ వీరుడు నీ కొడుకు రూపంలోనే బయలుదేరాడన్నమాట అంటూ నవ్వాడు.
నవ్వరా నవ్వు, నీకు హేళనగా ఉంది కదూ. స్నేహితుడివి కదా అని మనసు విప్పి చెప్తుంటే వంశీ విసుగ్గా లేచి అటూ ఇటూ పచార్లు చేశాడు. అంకుల్, డాడీ మీరీ మాట్లాడుకోండి. నేను అలా తిరిగి చూసి వస్తాను ఇవన్నీ. కూర్చోబోయ్, ఇదిగో కాఫీ కూడా వచ్చింది. ఏమిటో టిఫిన్ కూడా తెచ్చింది మా మురళి. నాకు ఇప్పుడేం వద్దు అంకుల్. ఆ, పోనీ ఈ కాఫీ తీసుకుంటాను. మీరేదో ప్రత్యేక తరహాల వ్యవసాయం, స్కూలు వగైరా నడుపుతున్నారని డాడీ చాలాసార్లు చెప్పారు. అటు పచ్చగా పండిన చేలు, ఇటు విరగబూసిన పూల పొదలు, తరువులు, కొద్ది దూరాన్నించి వినిపిస్తున్న నీళ్లు తోడుతున్న మోటార్ శబ్దం, తమ తమ నిలవలలోకి తోడబడుతున్న పశువుల మందల అంబారావాలు అన్నీ కలిసి ఏదో అనిర్వచనీయమైన అలరింపును, ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. ఒక అమ్మాయి, ఇద్దరు బాలురు పరుగున వచ్చారు దగ్గరకు. టీచర్, టీవీ స్విచ్ వేయరు అని మురళి చీర కొంగును లాగుతూ అడిగింది అమ్మాయి. వస్తున్నానమ్మా, నడవండి. వంశీ మురళిని విస్మయంగా చూశాడు. ఓహో, అయితే మీరిక్కడ టీచర్ కూడానా వీరికి? ఇంకా ఇద్దరున్నారు. నేను మా అమ్మగారు కూడా చెప్తాం. మీ అమ్మగారు కూడానా? అవునండి. చాలా బాగుందండి. ఇక మీకు ఇక్కడ తోచకపోవటమే ఉండదేమో ఇన్ని వ్యాపకాలతో, నవ్వింది మురళి. నిజం చెప్పారు. నిజానికి నాకు తీరిక లేని వ్యాపకం ఉండాలి, ప్రశాంతత ఉండాలి. అటువంటి స్వభావం ఉన్న ఎవరైనా ఇక్కడ ఇమడగలరని నేను అనుకుంటాను. మురళి వైపు అపరూపంగా చూశాడు వంశీ. మీరసలు ఏ ఊళ్ళో ఉండేవారింత ఇదివరకు? గతుక్కుమంది మురళి గుండె. ఎందుకిలా అడుగుతున్నాడు? పూర్వాపరాలు అన్నీ తెలుస్తాయి ఊరు వైనం చెప్పటం జరిగితే. ఎవరో తెలిసిన వ్యక్తిలా ఉన్నాడు. అంతరంగపు కలవరపాటును కనిపింపనీయక కప్పిపుచ్చుతూ త్వరగా ఎదుటి చావడిలోకి నడిచింది. ఒక క్షణం ఆగి వెనుతిరిగి అంది, ప్లీజ్ మీరు అంకుల్ దగ్గరికి వెళ్తారా? వీళ్ళు టీవీ కోసం గొడవ చేస్తున్నారు. అలాగేలేండి. ఆమె కలవరపాటును అతను గమనించినట్లే అనిపించింది మురళికి. వంశీ తిరిగి వచ్చేసరికి విష్ణువర్ధన్ రావు రంగనాథ్ సంభాషణ చాలా తీవ్ర దశలో ఉంది. అసలు నాగలిగే వాడిని పోలీస్ ఆఫీసర్ని చేయాలనుకున్నాను. కాదు, డాక్టర్ నవ్వుతానన్నాడు. సరే అయ్యాడయ్యా. స్టేట్స్కి వెళ్ళమంటే వెళ్ళనంటాడు. మన దేశం ఏం తక్కువని అక్కడికి వెళ్ళమంటావు అంటూ మొండికేస్తున్నాడు. పోనీ ప్రాక్టీస్ ఇక్కడే పెట్టమను. ఏదైనా పెద్ద కంపెనీకో, ఫ్యాక్టరీకో లేక ప్రభుత్వ సంస్థలోనో ఉద్యోగం వేయించటం నాకు చిటికలో పని. వింటేగా ప్రబుద్ధుడు. ఏమంటాడు మరి? కారణం ఏమిటి? రంగనాథ్ తెచ్చిపెట్టుకున్న కోపంతో తీవ్రంగా అన్నాడు. నువ్వు నా స్నేహితుడు అవ్వటమే కారణంరా. అదే నా కర్మ. విష్ణువర్ధన్ రావు ఆవరణంతా వినిపించేంత బిగ్గరగా నవ్వాడు. ఊరుమురిమి మంగళం మీద పడ్డట్టు నా మీదకే తిప్పావరా దోషమంతా? అవును మరి. స్నేహితులు అవటం మూలన అడపాదడపా నీ దగ్గరకు తీసుకురావటం, నువ్వు నా దగ్గరికి రావటం జరిగేది. విష్ణు అంకుల్ గుణగణాలు విని ఆరాధన ప్రారంభించాడు. ఏదైనా అంటే నాకు విష్ణు అంకుల్ పద్ధతులు నచ్చుతాయి అంటాడు. ఉద్యోగం చెయ్యనంటాడు. ఈసారి విష్ణువర్ధన్ రావు నవ్వలేదు. ఓ, విషయం కొంత సీరియస్గానే ఉందన్నమాట అని అంటుండగానే వంశీ వచ్చాడు. ఏం చూసావా నీ విష్ణు అంకుల ఆశ్రమాన్ని అంటున్న తండ్రి మాటలోని వ్యంగ్యాన్ని పసిగట్టాడు వంశీ. ఆశ్రమం కాదు డాడీ, దేవాలయం అంటే నప్పుతుంది పేరు సరిగ్గా. ఓహో, అయితే నీ అంకుల్ దేవుడన్నమాట ఆ దేవాలయంలో. కరెక్ట్ డాడీ. ఉద్యోగ నిబంధనల్లో ఇరుక్కుపోయిన వారు ప్రజాసేవ చేయలేరు అంటూ విష్ణువర్ధన్ రావును ఉద్దేశించి అడిగాడు. మీరే చెప్పండి అంకుల్. మీరు ఉద్యోగ నిబంధనలో ఇరుక్కుని ఉన్నప్పటికంటే ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత స్వేచ్ఛగా మీ ఇష్టానుసారం ఈ ఆశ్రమాన్ని నడుపుతున్నారు. ఉద్యోగ కాలంలో నేరస్తులను శిక్షించడమే ఎరుగుదురు. కానీ వారికి ఇలా పునరావాసం కల్పించే అవకాశం ఉద్యోగం నుండి విముక్తి లభించిన తర్వాతనే మీకు కలిగిందంటాను. మీరేమంటారు? విష్ణువర్ధన్ రావు తండ్రి కొడుకులను మార్చి మార్చి చూస్తూ గంభీరహాసం చేశాడు. ఆ వదనంలో, నవ్వులో, చూపులో లోక విజ్ఞానమంతా కురిసింది. అడకత్తెరలో పోకనవుతున్నాను నేను తండ్రి కొడుకుల మధ్యన. అలా హాస్యంగా ఎగరగొట్టకండి అంకుల్. ఉరుకులు పరుగులతో మరమనుషుల్లా మారిన ఈ సమాజంలో నా వేదనను అర్థం చేసుకోగల వ్యక్తి ఒకరున్నారనే ఆశతో వచ్చాను మీ దగ్గరకు. నన్ను శాసించవద్దని, నా ఆదర్శాలు అమలు పెట్టే అవకాశం ఇవ్వమని డాడీకి ధైర్యంగా చెప్పగల వ్యక్తి మీరొక్కరే. విష్ణువర్ధన్ రావు తదేకంగా చూశాడు వంశీ వైపు. విద్యుత్ దీపాల కాంతిలో స్వచ్ఛంగా, నిష్కల్మషంగా మెరుస్తున్న ఆ వదనాన్ని చూసిన కొద్దీ అతడికి వాత్సల్యం జనించి ఇనుమడింప సాగింది.
అంతలో అతడి చూపులు నిశితంగా మారాయి. వంశీ, నా మీద కొండంత ఆశతో వచ్చావు. అందుచేత నేను నీ ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్తాను. ముందు నా మాట విను. నువ్వు అనుకున్నట్టుగా ఇది ఆశ్రమము కాదు, పునరావాస కేంద్రము కాదు. నేను దీనికి ఏ పేరు పెట్టలేదు. అవును, కానీ నాకు అలా తోచింది అంకుల్. వంశీ, అలా పెద్ద పేర్లు పెట్టి దానికి ప్రారంభోత్సవమని, సాంవత్సరిక ఉత్సవమని పెద్ద పెద్ద వారిని పిలవటం కానీ, చందాలు వగైరాల కోసం తాపత్రయపట్టం కానీ నా అభిమతం కాదు. ఉద్యోగం నుండి రిటైర్ అవ్వమని అధికారులు శాసిస్తారు కానీ, కార్యదీక్షత శ్రద్ధ గల వారికి రిటైర్మెంట్ శాపం వంటిది. అందుకే రిటైర్ అవటం అంటే చాలా మందికి భయంకరంగా వినిపిస్తుంది. కానీ నేను రిటైర్ అయ్యాక ముందు నుండి అనేకసార్లు నా వృత్తి నిర్వహణలో అధికారులతో మాట పట్టింపులు వచ్చి ఉద్యోగానికి రాజీనామా చేయాలనుకున్న రోజులు కూడా ఉన్నాయి. రంగనాథ్ నవ్వుతూ అన్నాడు. తెలుసులేవోయ్ మిత్రమా, నువ్వు చాలా ఆదర్శవంతుడైన పోలీసోద్యోగిగా పేరు తెచ్చుకున్నావు. నీ ఆదర్శాలే చాలాసార్లు నీ ప్రమోషన్కు ఆటంకాలయ్యాయి. విష్ణువర్ధన్ రావు స్నేహితునితో సరిగా నవ్వలేకపోయాడు. నన్ను నేను స్తుతించుకోవటం లేదు రంగా. ఒక విషయం విను వంశీ. నీ మాటలను బట్టి నీలోని మదన ఏమిటో నేను గ్రహించాను. నువ్వన్నట్టుగా కొన్ని పరిధుల్లో బ్రతకాలి. ఉద్యోగ ధర్మంలో ఫిర్యాదులు సాక్ష్యాలు బలంగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి అపరాధి కాదని తెలిసినా ఒక్కొక్కప్పుడు ఆ వ్యక్తిని బందీని చేసి శిక్షించవలసి వచ్చేది. అటువంటి ఘట్టాల్లో నా మనసు రోధించేది. నేరస్తులై శిక్షలు అనుభవించే వారిలో కొందరి ప్రవర్తన ఇంత ఉన్నతంగా ఉంటుందంటే వీరసలు నేరం నిజంగా చేశారా అని పదే పదే అనుమానం కలుగుతుంది. శిక్షాకాలం పూర్తయిన పిమ్మట అనేక మంది సౌమ్యంగా బ్రతకాలని చూస్తారు. కానీ వాళ్ళని సంఘం పిచ్చివాళ్ళని చేసి తరిమి కొడుతుంది. అటువంటి వారికి నేనిక్కడ నా దగ్గర ఉద్యోగాలు ఇచ్చానని గొప్పగా చెప్పదలుచుకోలేదు నేను. నాకు ఒక వ్యాపకం కావాలి. నా దగ్గర ఇతరులకు ఉపాధి కల్పించగల స్తోమత ఉంది. మానవ సహజమైన నీరస ప్రకృతులను కొన్నిటిని మానవత్వంతోనే సరిదిద్దగల సహనం ఉంది. కాదు, సహృదయత ఉంది అంకుల్ మీలో అంటున్న వంశీని కనులతోనే వాత్సల్యపూర్వకంగా అభినందించాడు విష్ణువర్ధన్ రావు. రంగనాథ్ అన్నాడు అసహనంగా. బరై విష్ణు, వాడికేం, కుర్రాడికి అన్ని ఆదర్శంగానూ గొప్పగానే కనిపిస్తాయి. కానీ నీ విషయంలో మాత్రం చాలా భయంగా ఉంది. నీ దగ్గర ఇప్పుడు ఉన్నవాళ్ళంతా ఘోరమైన నేరస్తులే. ఒకనాడు ఎప్పుడో నీకు ఊహించరాని అపకారం జరగవచ్చని నేను అనుకుంటున్నాను. నిర్లక్ష్యంగా నవ్వాడు విష్ణువర్ధన్ రావు. ఎప్పుడో ఒకప్పుడు చావాలి కదరా రంగా. గొప్ప సాహసుడిగా పేరు పడ్డ నువ్వు ఇలా మాట్లాడుతున్నావా? పిరికితనం కాదు ఇక్కడ ప్రశ్న. నేరస్తులతో కలిసి బ్రతకటం నీ వంటి వాడికి ఎంతవరకు గౌరవం అని. కూనీకోరులు, దొంగలు, వేశ్యలు అందరూ ఇక్కడ పనిచేస్తున్నారు. అవును, వారిలో నేను మానవత్వం చూశాను, పశ్చాత్తాపం చూశాను. నేరం చేసి పట్టుబడ్డారు కనుక వారిపై ఆ ముద్ర ఉంది. చతురంగ నేరాలు చేసి పట్టుబడకుండా సభ్య సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వారిని కూడా మన వృత్తిలో ఎందరినో చూశాను రంగా. కాదలేవనుకుంటాను. అంగీకారంగా తల పంకించాడు రంగనాథ్. మురళి వచ్చి భోజనాలకు పిలిచే వరకు అలా వాదోపవాదాలు, తర్క వితర్కాలు సాగుతూనే ఉన్నాయి. పదండి భోజనాలకు. మనం సమయం కూడా చూసుకోలేదు మన మాటల్లో. భోజనాల వద్ద జయలక్ష్మి చాలా ఆతరంగా మాట్లాడింది రంగనాథ్తో. చాలా రోజులకు వచ్చారు, కొంతకాలం ఇక్కడ ఉండండి అంటున్న ఆమెతో రంగనాథ్ అన్నాడు. నేను ఉండలేనమ్మా, ఇంకా చాలా పనులున్నాయి నాకు. రిటైర్ అయినా మళ్ళీ ఎప్పుడైనా తీరిగ్గా వస్తాను. పోనీ ఏ బాధరాబందీ లేదుగా మన వంశీకి. వంశీ, కొన్నాళ్ళు మాతో ఉంచండి. తల వంచి భోజనం చేస్తున్న వంశీ అవునని కానీ కాదని కానీ అనలేదు. రంగనాథ్ 2 క్షణాలు చూసి అన్నాడు. వాడికి ఇష్టమైతే అలాగే అట్టి పెట్టుకోండి. మీ దగ్గరుంటే వాడికి మనస్సు మారవచ్చు. విష్ణువర్ధన్ రావు కలగచేసుకున్నాడు. వంశీ ఉంటాడు కొన్నాళ్ళు, లేకపోతే నేను ఊరుకోను. చాలా రోజులకు చూశాను. ఏ ఉద్యోగమో కుదిరిందంటే సెలవు లేదంకులు అంటాడు మళ్ళీ. ఇప్పుడు ఫ్రీగా ఉన్నాడు కనుక ఉండవలసింది. వంశీ తండ్రి వైపు చూసి చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. మురళి రావటంతో సంభాషణ ఆగింది. అంకుల్, ఈరోజు పోస్టు మీ గదిలో ఉంచాను. మీరు మాత్రలు వేసుకోవాలి, మర్చిపోకండి. నేను మళ్ళీ వచ్చి ఇస్తాను. అంతవరకు నిద్రపోవద్దు అంది విష్ణువర్ధన్ రావును. అలాగేలే. ఏ రోజు ఈ మందులు మాత్రలు మాత్రం మర్చిపోవు. పాపం ఆ అమ్మాయి గనక అంత శ్రద్ధగా చూస్తుంది. మురళి మీ మందులు టైంకి తప్పక ఇస్తుండటం వల్లే
ఇటీవల మీ ఆరోగ్యం బాగుపడింది, జయలక్ష్మి అంది. ఆ పొగడ్త ఇష్టం లేని మురళి అక్కడి నుంచి నిష్క్రమిస్తుంటే విష్ణువర్ధన్ రావు మాటలతోనే ఆపేశాడు. చూడు మురళి, ఇవాళ జాన్ ట్రాక్టర్ తీసుకెళ్తున్నాడు కదూ టౌన్కు? అవునండి. చూడు, 1000 రూపాయలు ఇయ్యి, జాన్కి పర్చేజెస్కు. ఇవాళ డ్రా చేసిన మనీ అల్మరాలో ఉంది. ఖర్చులు చూసి జాగ్రత్త పెట్టు. అలాగేనండి అని వెళ్ళిపోతున్న ఆమెకు జయలక్ష్మి చెప్పింది మళ్ళీ. టీవీ ప్రోగ్రామ్స్ చూశాక కట్టేసి నా గదిలోకి రా మురళి, కొన్ని లెటర్సు రాయాలి. రాసేశానండి నేను, ఇప్పుడే మీ గదిలో పెట్టి వస్తున్నాను. అయితే చూసుకుంటాలే, నువ్వు భోంచేసి వెళ్ళరాదు? తర్వాత మేమందరం చేస్తామండి. అక్కడ చదువు చెప్పించుకునే వాళ్ళు కొందరు కొత్త వాళ్ళున్నారు. అమ్మ ఒక్కతే అవస్థపడుతుంది. సరే వెళ్ళు. అంతవరకు మురళిని పరిశీలనగా గమనించిన రంగనాథ్ కనుబొమ్మలు ముడిచాయి. ఈ అమ్మాయి ఏ నేరం చేసింది? విష్ణువర్ధన్ రావు చికాకును నవ్వులో దాచుకుంటూ సమాధానమిచ్చాడు. ఇక ఇక్కడున్న ప్రతి వాళ్ళు నేరస్తులే అన్నమాట. నేరం చేయని వాళ్ళెవరూ నా దగ్గర పనిచేయకూడదా? పోనీ ఎవరో చెప్పు. మీ పడక గదుల్లో కూడా అంత స్వేచ్ఛగా తిరిగేస్తుంది. ఎవరేమిటి? బంధువులమ్మాయా? అతని కొన్ని క్షణాలు ఆలోచించి అన్నాడు. బంధువులు కాదు కానీ తెలిసిన వాళ్ళేలే. తల్లి కూతురు మినహా ఎవరూ లేనివాళ్ళు. ఓహో, ఎన్నాళ్ళ నుంచి నీకు తెలుసు? సంవత్సరం పైనే అయింది. ఒక్క క్షణం కూర్చోదు. ఎంతసేపు పని పని లేదా చదువు. స్తోత్రగానం ఆపు మరి. ఈ ఏడాది పరిచయంలోనే నీకంత ఆత్మీయత ఏర్పడిపోయిందా? ఇల్లంతా చేతిలో పెట్టావు. తన మాటకు అతను సమాధానం చెప్పకపోయేసరికి రంగనాథ్ జయలక్ష్మిని అడిగాడు. నువ్వైనా చెప్పమ్మా, ఇతడి పిచ్చి పద్ధతులకు నువ్వు సై అంటున్నావు. ఇద్దరు కొత్త వాళ్ళు. జయలక్ష్మి నీరసంగా నవ్వింది. ఆయన పద్ధతుల్లో ఎప్పుడూ మంచే కనిపించింది అన్నయ్య గారు. మురళి మనకు తెలియని అమ్మాయే అయినా కన్న కూతురులాగే మసులుతుంది, గుణవంతురాలు. ఏమో, జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి నమ్మకాలు వ్యామోహాలు అంత మంచివి కావు. నా సర్వీస్లో ఎన్నో కేసులు చూశాను. నమ్మకం కలిగాకనే ద్రోహాలు జరుగుతాయని వీడికి నేను చెప్పక్కర్లేదుగా. మరీ కొత్త వాళ్ళ చేతి మందులు తినటం, డబ్బు దశకం అప్పగించటం తెలివైన పని కాదు మరి. మర్నాడు వెళ్లే ముందు కూడా మరొకసారి హెచ్చరించాడు రంగనాథ్ స్నేహితుణ్ణి. అలాగేలే, ఎవరిని పూర్తిగా నమ్మను, సరేనా? మరి నీ మాట కాదనలేక వంశీని ఇక్కడ వదిలి వెళుతున్నాను. వాడిని నువ్వే ఒక దారిలో పెట్టాలి. నీ దారిలో మాత్రం కాదు సుమా. ఒరే రంగా, మనం చెప్పిన దారినే నడిచే పసితనం కాదు వంశీది. నువ్వు పెద్దవాడిననే అధికారంతో ఏమైనా శాసిస్తే వంశీ నీ బిడ్డగా నీకు తగినంత గౌరవం ఇవ్వడు. అయినా ఒక వ్యక్తిత్వం వచ్చిన వాళ్ళని వాళ్ళ నిర్ణయాలు వాళ్ళనే చేసుకొనిస్తే మంచిది. రంగనాథ్ తల పంకించాడు. నిజమే అనుకో. నేను వంశీ విషయంలో కఠినంగా ప్రవర్తించలేకని నీ దగ్గరకు తీసుకొచ్చాను. తల్లి లేనివాడు, గట్టిగా శాసించలేని నా జాలిని వాడు వాడుకుంటున్నాడు ఆయుధంగా. విష్ణువర్ధన్ రావు విచారంగా అన్నాడు నీరసహాసంతో. వంశీకి తల్లి లేదు, కానీ నీకు పుత్రుడున్నాడు. అదృష్టవంతుడివి. ఆ గళంలో ధ్వనించిన విచారాన్ని పసిగట్టిన రంగనాథ్ సానుభూతితో అన్నాడు. అదేమిటి విష్ణు, ఇన్నాళ్లకు నీలో ఈ బాధ కలిగిందా? ఏ చీకు చింత లేనట్టుగా కనిపిస్తావు. చీకు చింత, బాధ, వ్యధ మర్చిపోవాలని ఇలా తీరిక లేని వ్యాపకాలలో మునిగిపోయాను. నిన్న వంశీ, అంకుల్, మా నాన్నకు మీరే నచ్చ చెప్పగలరు అని అడుగుతుంటే ఏంటో చెప్పలేని బాధ రేగిందిరా నాలో. నాకు ఒక కొడుకుంటే వాడెలా ఉండును అనిపించింది అంటున్న అతడి కంఠం వణికింది. విష్ణు: అవును రంగా, అందుకే వంశీ బాధ్యత నేను తీసుకుంటున్నాను. నా బిడ్డలాగా ఉంటాడు. ఇక మార్పంటావా? వీలైనంత వరకు ప్రయత్నిస్తాను నీ దారిలోకి తేవడానికి. లేదా నష్టం మాత్రం ఏముంది? నీకు ఒక్క కొడుకు, నాకెవ్వరూ లేరు. ఈ సంపాదనలన్నీ ఎవరు తినాలి? రంగనాథ్ స్నేహితుడిని స్వాంతనపరచడానికి భుజంపై తట్టాడు. విష్ణు, ఎవరినైనా దత్తు తీసుకోకూడదు? పేలవంగా నవ్వాడు విష్ణువర్ధన్ రావు. వద్దులే, నా ఆదర్శాలు తద్వారా చేరిన ఈ జనము వాళ్లే నా దత్తులు. ఎవరో ఒకరిని తెచ్చి మనం మన బిడ్డ అనుకుంటే మాత్రం అవుతాడని నమ్మకం ఏంటి? అందుకే నా చేతితో నేనే నా సంపాదనంతా ఇలా సద్వినియోగం చేస్తున్నాను. నీ ఇష్టం, నేను వెళతా మరి. ఆ అమ్మాయి మురళి విషయంలో జాగ్రత్తగా ఉండు మరి. పసిడి పొలాలు, పచ్చని బేళ్లు, మూగగా మాట్లాడి కృతజ్ఞతలు తెలిపే పశువులతో దినమొక నిమిషంగా గడిచిపోతుంది మురళికి. గృహ వసతి, భోజన సమస్యలు లేనేలేవు. అన్నదాత విష్ణువర్ధన్ రావు గారి దయవల్ల
సూటిపోటి నిందా వాక్యాలు వినిపించే సమాజము లేదు చుట్టూ. తల్లి బిడ్డలిద్దరే ఒకరికొకరు లోకంగా ఉంటూ లోకుల నిరసన దూషణలకు నిస్సహాయంగా కృంగిపోతూ ఉండేవారు. నా అనేవారే లేక. ఇక్కడ గోపెమ్మ దైనందిన జీవితంలో కూడా మార్పు, ఉల్లాసం ఏర్పడ్డాయి. జయలక్ష్మి అవసరాలు కనుక్కుంటూ ఆమెతో మాట్లాడుతూ ఉదయమంతా గడిపే గోపెమ్మ మధ్యాహ్నం నుండి పిల్లలకు, రాత్రి పెద్దలకు విద్య నేర్పటం, మిషన్పై దుస్తులు కుట్టడంతో విచారమనే మాటని విస్మరించింది. జయలక్ష్మి పట్టణం నుండి 2 కుట్టు మిషన్లు కొని తెచ్చింది గోపెమ్మ మురళి వచ్చిన కొత్తల్లో. మీకు అభ్యంతరం లేకుంటే మిషన్ మీద కొన్ని బట్టలు కుట్టగలరా అని జయలక్ష్మి తన అభ్యర్థనాపూర్వకంగా అడిగినప్పుడు గోపెమ్మ ఆశ్చర్యంతో కొన్ని క్షణాలు తేరుకోలేకపోయింది. ఈ పని చెయ్యి గోపెమ్మ అని మీరు ఆజ్ఞాపించండి. అలా అడుగుతారేంటి సందేహిస్తూ? జయలక్ష్మి నొచ్చుకున్నట్టుగా అంది. అలా కాదండి. మీరు సంతోషంగా మనస్ఫూర్తిగా చేయగలిగితేనే ఏదైనా. పనిలో కాలక్షేపము అవుతుంది. మన వ్యక్తిగత బాధలను మరచి మసులుకుంటాం కొంతసేపైనా. అవునని మనస్ఫూర్తిగా అంగీకరించింది గోపెమ్మ. తనకదొక గౌరవవృత్తిగా ఏర్పరిచిన ప్రత్యక్ష పరోక్ష దైవాలను మేనోళ్ల కృతజ్ఞతలు అర్పిస్తూ. అప్పుడప్పుడు అక్కడి స్త్రీలు, బాలికలు కొందరు ఉత్సాహంగా గోపెమ్మ నుండి దర్జీ పని నేర్చుకుంటారు కూడా. అందుకే జయలక్ష్మి 2వ మిషన్ కూడా కొంది. అనతి కాలంలోనే జయలక్ష్మి మాటలు నిజమయ్యాయి. ఇటు దుస్తుల తయారీ, అటు సంగీత శిక్షణ, కుట్లు, అల్లికల శిక్షణ తరగతులతో గోపెమ్మకు రోజొక క్షణంలా గడిచిపోతుంది. దుఃఖానికి, సమస్యలకు తావే లేకపోవటం వల్ల ఆరోగ్యం, మానసిక దృఢత్వం కూడా మెరుగయ్యాయి. వద్దని వారించినా వినక నెల నెలా కొంత డబ్బిస్తుంది జయలక్ష్మి గోపెమ్మకు. జీవితం ఇలా గడిచిపోతే చాలు, ఇంతకంటే పెద్ద ఆశలు లేవు అని తల్లి కుమార్తెలు అనేకసార్లు తమలో తాము అనుకోవటమే గాక జయలక్ష్మితో కూడా అనటం జరిగింది. నిర్మలమైన నీటిలోనికి ఏ కొంటె చేయి చిన్న రాయి విసిరినా నీటిలోని ప్రశాంతత అంతరించి తరంగాలు లేస్తాయి. అప్పుడప్పుడు దైవం కూడా కొంటె పనులు చేస్తాడు అనుకుంది మురళి. వంశీ మంచివాడే కానీ మాటిమాటికి మన ఊరు వివరాలు అడుగుతున్నాడమ్మా, నాకేమిటో భయంగా ఉంది అన్నది తల్లితో వంశీ వచ్చిన 3 రోజుల తర్వాత. అలాగా, ఎవరైనా తెలిసినతడంటావా అని అనుకోవాలి. ఎక్కువగా ఆలోచన వృధా అలవరుచుకోకు మురళి, ఎలాగో అలా జరుగుతుంది, బ్రతకలేకపోము అని అతి ధైర్యంగా కుమార్తెకు బోధించింది. అవునులేమ్మా, అయినా మనకేం భయం, అంకుల్ ఆంటీ చాలా మంచివాళ్ళు కదా. అయినా మురళి, ఆ అబ్బాయితో ఎక్కువగా మాట్లాడకమ్మా. ఏమో ఏ క్షణం ఎటువంటిదో, మనవి దురదృష్టపు బ్రతుకులు అమ్మా. అవునమ్మా, మన రోజులు మంచివి కానప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా. అలాగేలే. తల్లి సలహాను పాటించవలనని మురళి అనుకున్నప్పటికీ అందుకు అవకాశం లేకుంది. వంశీకి అక్కడ తనతో మాట్లాడదగిన వ్యక్తి విష్ణువర్ధన్ రావు తర్వాత మురళియే అనిపించింది. ఎప్పుడూ ఆమెతో మాట్లాడాలని ప్రయత్నిస్తాడు. మురళి ఆ సాయంత్రం ఆమె పొలాల వైపు వెళ్ళటం చూసి తాను అనుసరించాడు. మిస్ మురళి, నేను ఇక్కడే ఉంటే ఎలా ఉంటుందంటారు అని అడిగాడు హఠాత్తుగా వంశీ. చాలా బాగుంటుంది, ఉత్సాహంగా సమాధానమిస్తూ అంతలోని మాటలను మధ్యలో ఆపేసింది మురళి. పొలాలకు నీరు వచ్చే పంటకాల ఒడ్డును తిరుగాడుతూ ఉండి ఉండి ఒక్కో రాయిని నదిలోకి విసిరసాగింది. ఏం మాట మధ్యలోనే ఆపేశారు? నేనిక్కడ ఉండటం మీకు ఇష్టం లేదా? అది మీ వ్యక్తిగత విషయం, నేనెలా చెప్పను? పోనీ మీ వ్యక్తిగత విషయం చెప్పండి. మీరెప్పుడూ ఇక్కడే ఉండిపోతారా? ఇబ్బందిగా చూసింది మురళి ఈ ప్రశ్న వింటూనే. తన కంగారు పైకి ప్రదర్శించకుండా వీలైనంత స్వాభావికంగా ఉండటానికి ప్రయత్నిస్తూ మాట్లాడింది. కొందరి జీవితాలు ఏ పదానికి లొంగవు. ప్రవాహ వేగంలోని నావకు జరి వేగానికి తట్టుకుని ప్రయాణం చేయటమే కష్టమవుతుంది. ఏ రేవు కనిపిస్తే అదే గమ్యం అనుకుని లంగరు వేస్తాడు నావికుడు. చెంపకు చేయి చేర్చుకుని భాస్కరుని అరుణబింబాన్ని తదేకంగా చూస్తున్న ఆమె కపోలాలపై సూర్యకిరణాలు సోకి వింత సోయగంతో మెరుస్తున్నాయి. గాలితో సయ్యాటలాడుతున్న ముంగురులను పదే పదే సవరించుకుంటుంది. మాట్లాడుతుందే కాని ఆమె మనసు, తలపులు ఎక్కడో ఉన్నట్టు ఆ చూపులే చాటుతున్నాయి. ఆమెను కొన్ని క్షణాలు పరీక్షగా గమనించిన వంశీ నిదానంగా అడిగాడు. మురళి, మీ వయసు వేదాంతాన్ని అలవరుచుకోవలసినంత ముదిమిలో లేదు.
అయినా ఎందుకు మీరెప్పుడూ అలా వయసుకు మించిన పెద్దరికంతో మాట్లాడతారు? అందరితో నవ్వుతూ, త్రుళ్ళుతూ కలిసి తిరిగినట్లే ఉంటారు. కానీ మీకై మీరు మాత్రం చాలా గంభీరంగా, ఒంటరిగా ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తారు. మురళి ఇటు తిరిగి చూసి బలవంతపు నవ్వు నవ్వింది. అయితే మీరు వ్యక్తుల్ని చాలా పరీక్షగా గమనిస్తారన్నమాట. కానీ మీ సబ్జెక్ట్ అది కాదే. వంశీ నవ్వలేదు. మీకేమైనా అభ్యంతరాలుంటే చెప్పవద్దులేండి. నేను మీ ఊరు గురించి అడిగాను. అది కూడా చెప్పలేదు మీరు. ఏ ఊరని చెప్పేది? అనేక ఊళ్ళు మారాం. మాకు ఓ ఊరంటూ లేదు. పోనీ ఇది చెప్పండి. మీకు 10, 11 ప్రాయంలో ఎక్కడుండేవారు? నేల మీద గులకరాళ్ళు ఏరుతున్నట్టు నటిస్తూ మనసులో అలజడిని కప్పిపెట్టింది మురళి. గుర్తులేదు. పోనీ మీ అమ్మగారిని అడిగి చెప్పండి. అంతలో ఎవరో మురళి కోసం రావటంతో సంభాషణకు అంతరాయం కలిగింది. ఈ ఆటంకం మురళికి ఆనంద కారణమైంది. వంశీ ఇది స్పష్టంగా గ్రహించాడు, ఆమె వదనంలోని భావాలు బట్టి. ఆ సంభాషణ ఆనాడు అంతలో ఆగిన మరో రోజు మళ్ళీ అడిగాడు వంశీ. మీరెప్పుడైనా రాజమండ్రి చుట్టుపట్ల ఉన్న ఊళ్ళలో ఎక్కడైనా ఉండేవారా? ఆలోచించకుండా అబద్ధం చెప్పేసింది. అసలు ఈ ప్రాంతాలకి ఇప్పుడు రావటమే. చాలా దూర ప్రాంతాల్లో మారుమూల ఊళ్ళు మావి. వంశీ నమ్మకపోయినా చేయగలిగిందేమీ లేదు. నా చిన్నప్పుడు కొన్నాళ్ళు ఈ ప్రాంతాల్లో ఉండేవాణ్ణి. మా నాన్నగారు రాజమండ్రిలో ఉద్యోగం చేసినప్పుడు మాట. చుట్టుపట్ల పల్లెటూళ్లలో మా తాతగారు, మేనమామలు ఉండేవారు. మా మామయ్య గారింట్లో ఉన్నప్పుడు అక్కడ మురళి అనే స్నేహితురాలుండేది నాకు. అందుకే అడిగాను మిమ్మల్ని అంత ప్రత్యేకంగా ఆ వివరాలు. ఆ మాటలు అంటున్నప్పుడు అతడు మురళి ముఖ కవళికలను జాగ్రత్తగా గమనించాడు. అతడు ఆశించిన భావం అక్కడ కొట్టొచ్చినట్టు ప్రదర్శితమైంది. మురళి కనులు చెలించాయి. కూర్చున్న భంగిమను మార్చింది, ఇబ్బందిగా ఉన్నట్టు. అప్పటికి మళ్ళీ కలవరాల్ని సంభాళించుకున్నదై యథాస్థితికి వచ్చి ప్రశాంతంగా నవ్వింది. పేరుకేం భాగ్యం, ఎందరికో ఉంటాయి ఒకే పేర్లు. అయినా మీకు ఈనాటి వరకు అంత బాగా మనోపదంలో ఉన్న అమ్మాయి ఎవరో అదృష్టవంతురాలి. కేవలం నాకు జ్ఞాపకం ఉన్నంత మాత్రంలోనే అదృష్టం ఉందంటారా? మురళి అతనికి సూటిగా సమాధానం చెప్పక మాట మార్చింది. మరి అంతటి స్నేహితురాలు అయితే ఒకరి విషయం ఒకరికి తెలియనంతగా ఎలా విడిపోయారు మీరు? వంశీ వదనంపై నుండి మబ్బు తెరలు తొలగిపోయాయి అటు ఇటు. ఒకసారి హఠాత్తుగా మా నాన్నగారు వచ్చి నన్ను నిలుచున్న పాటున తీసుకుపోయారు. ఉత్తరాదిన ఒక కళాశాలలో హాస్టల్లో చేర్చారు. తర్వాత ఏడాదికి గాని నన్ను ఇటువైపులకు రావటానికి అనుమతించలేదు. అలా ఎందుకు చేశారో ఇప్పటికీ నాకు తెలియదు. వచ్చినప్పుడు ఆ ఊరు వెళ్ళి చూస్తే ఆ అమ్మాయి తల్లి ఆ ఊరు వదిలి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్లారో ఎవ్వరూ చెప్పలేదు. నిశ్చలంగా విని నిదానంగా అన్నది మురళి. మీతో స్నేహం చేయగల అర్హత లేని వాళ్ళు కావచ్చు ఆ తల్లి బిడ్డలు. మీ వంటి గొప్పవారే అయితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా తెలుస్తుంది. అనామకుల అతీగతి పట్టించుకునేవారెవరు? ఈ సంభాషణ అనంతరం మురళికి హృదయ కంపన ప్రారంభమైంది. అతడే మోహన కృష్ణ అని నిర్ధారణగా తెలుస్తుంది. అతడు చెప్పిన ఊరు పేరు తదితర వివరాలు సమన్వయపరిచి చూస్తే కానీ పేరు ఒకటి కాదు, ఇతడి పూర్తి పేరు తెలుసుకోవాలి. ఇతడు ఇక్కడి నుండి త్వరగా వెళ్ళిపోతే బావుండు. లజ్జాపూర్వకమైన నా జీవిత చరిత్ర ఇతడికి తెలిసిపోతుంది ఇక్కడుంటే. తన ఆలోచన తనకే అయిష్టమైంది మురళికి. కాదు, ఇతడెప్పుడూ ఇక్కడే ఉంటే చాలా బావుంటుంది. ఇతడి మాటలు, నవ్వులు వాతావరణాన్ని చైతన్యవంతం చేస్తాయి. తెలివైన అతడి మాటలు ఇంకా వినాలనిపిస్తుంది. అందమైన అతడి రూపం మరీ చూడాలని మనసు తహతహలాడుతుంది. ఒక్కొక్క విషయంపై అతడు చర్చాపూర్వకంగా తెలియజేసే అనేక విషయాలు అక్కడి వ్యక్తులందరికీ ఇష్టమవుతున్నాయి. ద్వైధీ భావాలతో సతమతమయ్యే మురళికి ఇటీవల తిరిగి మానసిక శాంతి కొంత కొరవడింది.